ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృప, ఆయన మహాదయను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని మేము తలంచుచున్నాము. మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాము. మన యొక్క మినిస్ట్రీ కోసం కూడా మీరు ప్రార్థించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 23వ వచనం. సామ్ చాప్టర్ 73 వర్స్ 23. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నెవర్తలెస్ ఐ ఆమ్ కంటిన్యూలీ విత్ యూ, యు హోల్డ్ మై రైట్ హ్యాండ్. దేవాతి దేవుడు లేఖనాల ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాడు. ఆయన మనల్ని అన్నడు కూడా వదిలిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతోనే ఉన్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఈ లోకాన్ని చూసి పడిపోయాను. ఈ లోకంలోని చెడుగా జీవించే వారి యొక్క లైఫ్ స్టైల్, వారి యొక్క జీవిత విధానాన్ని చూసి, వారి కలిగి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు చూసి, వారికి ఉన్నటువంటి ధనము, వారికి ఉన్నటువంటి ఉద్యోగము, వారు ఎదుగుతున్నటువంటి తీరు చూసి నేను ఆకర్షింపబడ్డాను, కొన్నిసార్లు మత్సరపడ్డాను అనే మాటను ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. కొన్నిసార్లు మనం కూడా మనకి తెలియకుండానే యథార్థంగా దేవుని సన్నిధికి వెళ్తూనే జీవిస్తున్నాం. ప్రతి నిత్యము కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాం. దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాం. వారానికి ఒకసారి ఉపవాసాలు ఉంటున్నాం. అయినా మన యొక్క స్థితిగతులు ఒకేసారి మారవు. ఒకేసారి మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేం. అలాంటి పరిస్థితుల్లో చాలామంది విశ్వాసులు ఆలోచించే విధానం, ఇక్కడ భక్తుడు కూడా అలాగే ఆలోచించాడు. ఏమంట, అతను ఈ లోకస్తులను చూసినప్పుడు వాళ్ళు అతని కంటే మంచి స్థానంలో ఉన్నట్టు కనబడుతున్నారు. మనకు కూడా అలానే కనబడుతుంటారు కొన్నిసార్లు. అయితే వాళ్ళని చూసి నువ్వు మత్సరపడొద్దు. వాళ్ళు పడిపోయే చోటను, జారిపోయే చోటనే ఉన్నారు. కానీ మనం ఎక్కడున్నాం? మంచి స్ట్రాంగ్ ప్లేస్లో, ఎప్పుడు పడిపోని ప్లేస్లో ప్రభు యేసుక్రీస్తు వారితో ఉన్నాము. ప్రైజ్ లార్డ్. అందుకే భక్తుడు అంటున్నాడు, అయినను నేను నీ యొద్దనే ఎల్లప్పుడూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఎందుకున్నాడు అంటే, ఎందుకు తప్పిపోలేదు అంటే, ఎందుకు ఈ లోకంలో ఇవన్నీ చూసినా కానీ వాళ్ళతో కలిసిపోలేదు, ఆ చెడు వ్యక్తులతో చెయ్యెందుకు కలపలేదు, ఆ పాపం చేసేవారితో, మద్యం తాగేవారితో, దుర్మార్గులచే, ఆ యొక్క నీచుల చోట ఎందుకు ఉండలేదు అంటే, దేవుడు ఆయన యొక్క కుడి చేయిని ఎప్పుడు కూడా ఏం చేశాడట? పట్టుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, కొన్నిసార్లు ఈ లోకంలో మనం తప్పిపోయే వ్యక్తులంగా ఉండినప్పుడు దేవుడు మనల్ని తప్పిపోనివ్వడండి. ఆకర్షించబడొచ్చేమో ఆ యొక్క పరిస్థితులను, ఆ యొక్క స్థితిగతులను బట్టి మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నించొచ్చేమో, కానీ ఆయన ఎప్పుడు కూడా మన చేతిని ఏం చేస్తాడట? పట్టుకుంటాడు, వదిలిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన మన క్షేమాన్ని కోరుకునే దేవుడు. మనం పడిపోవడం ఆయనకి అస్సలు కూడా ఇష్టం లేదు. నీ ఉద్యోగంలోనో, నీ వ్యాపారంలోనో, నువ్వు ఉంటున్న ప్రాంతంలోనో, బహుశా నీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎదుగుతున్నారు. వాళ్ళని చూసి నీవు మత్సరపడాల్సిన అవసరం లేదు. నీకు కూడా ఒక మంచి రోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు కూడా ఎదిగేలాగా. ఎలా ఎదుగుతావంట? అద్భుతంగా ఎదుగుతావు. అది కూడా నీతిగాను, న్యాయంగాను నువ్వు ఎదుగుతావు. ఆలస్యమవుతుందని కంగారు పడకు. దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. ఆయన నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. ఆయన నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. నువ్వు ఆయనతో ఉన్నావు, నేను ఆయన వదిలిపెట్టలేదు. దేవుడి మాటలు దీవించుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాం. అదే రీతిన ఆ యొక్క వాక్యాన్ని కూడా షేర్ చేయాల్సిందిగా, కామెంట్ చేయాల్సిందిగా, లైక్ చేయాల్సిందిగా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రంతా మీ యొక్క కృపలో, మీ కాపుదల్లో ప్రభ మమ్మల్ని కాచి కాపాడి ప్రభ మీ యొక్క తండ్రి మెండైన దయతో మమ్మల్ని కప్పి ఉంచిన విధానాన్ని బట్టి వందనములు అయ్యా. ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని కొనియాడి కీర్తించేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో తండ్రి మీ యొక్క కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి. అయ్యా, నీ దయతో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీవు కరుణ కలిగిన దేవుడవు, కృపామయుడవు, దయామయుడవు తండ్రి, కనికర పూర్ణుడవు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ పనుల నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా, వారి యొక్క పని పాటల్లో మీరు తోడుగా ఉండండి అయా. వారికి తండ్రి లాభాన్ని దయచేయండి. ఏ పని చేసుకుంటున్నా, వ్యాపారం చేస్తున్నా, మరి తండ్రి ఏ పని చేస్తున్నా ప్రభా, వారికి తండ్రి లాభమే కలుగునట్లుగా ఆజ్ఞాపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బలహీనులను బలపరచండి ప్రభా. ఎముకలలో సత్తువును దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభా. నీరసముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు నా ప్రభా నా తండ్రి అయా మీ యొక్క సన్నిధిలో చేరి కన్నీరు కారుస్తున్నారో ప్రభా, వారి కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చండి. దుఃఖమును కొట్టివేసి సంతోషాన్ని దయచేయండి ప్రభా. అయా, అవమానాలన్నిటినీ, నిందలన్నిటిని యేసునామములో కొట్టివేయండి నా ప్రభా. అయా, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి తండ్రి, శారీరక రుగ్మతలతో ఉన్న ప్రతి బిడ్డకి యేసునామములో విడుదల దయచేయండి అయా. వ్యాధి బలహీనతలన్నిటినీ కొట్టివేయండి ప్రభా. దీర్ఘకాలిక రోగముల చేత ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ముట్టండి. ఆ యొక్క తండ్రి మైగ్రేన్ తలనొప్పి నుండి, బీపీ నుండి, షుగర్ నుండి విడుదల దయచేయండి నా ప్రభ. నార్మల్ రిపోర్ట్ వారికి దయచేయండి అయ్యా. అదే విధంగా నా తండ్రి, నీవు తండ్రి నీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు ప్రభా. కుంటివారికి అయా నడకనిచ్చిన దేవుడు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడవు తండ్రి అయా. పుట్టుకుంటివాడిని తండ్రి స్వస్థపరిచిన దేవుడవు తండ్రి. మీకు అసాధ్యము కానిదంటే ఈ లోకంలో ఏది లేదు ప్రభా. స్తోత్రాలు అయా. నమ్మిన వారికి తండ్రి తప్పకుండా మీరు కార్యాన్ని చూస్తావంటున్నావు ప్రభా. నిన్ను నమ్మిన వారిని ఏనాడు సిగ్గుపరచినంటున్నావు, మోసపరచినంటున్నావు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అంటున్నావు తండ్రి. ఎవరైతే ప్రభా మిమ్మల్ని నమ్మి విశ్వాసం ఉంచుతారో అయా, విశ్వసించిన దాని ప్రకారంగానే మీరు జరిగిస్తారు ప్రభా. అయ్యా, మరి ప్రతి బిడ్డ మిమ్మల్ని నమ్మి మీ పైన విశ్వాసం ఉంచేటువంటి ఆ హృదయాన్ని కూడా వారిలో మీరు కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభ, రక్షణ లేక ఎందరో బిడ్డలు ప్రభ నశించిపోతున్నారు అయా. అట్టి బిడ్డలను మీరు రక్షించుకోండి నా ప్రభ. అయా, నశించిపోతున్న వారిని వెతకి రక్షించడం కొరకు నీవు ఈ లోకానికి వచ్చావు ప్రభ. నీ ప్రేమను ప్రతి బిడ్డ పైన కుమ్మరిస్తూ వస్తున్న దేవుడవు తండ్రి. మా పాపము నుంచి విడిపించే దేవుడవు నీవే, మా శాపమును కొట్టివేసే దేవుడవు నీవే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఆర్థికంగా నష్టపోయిన బిడ్డలు ఎందరో ఉన్నారు అయా. మనుషుల్ని నమ్మి మోసపోయిన బిడ్డలు ఎందరో ఉన్నారు అయా. మరి తండ్రి, అట్టి బిడ్డలను మీరు ధైర్యపరుస్తున్నామని వేడుకుంటున్నాం. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే అయా మిమ్మల్ని నమ్ముకొనుట మేలు అంటున్నావు దేవా. అవును తండ్రి, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నావు ప్రభ. అవునయ్యా, మిమ్మల్ని ఆశ్రయించకుండా మనుషుల సహాయం కోరి ఈ రోజున ప్రభ నష్టపోయిన బిడ్డలను తండ్రి మీరు లేవనెత్తండి. కృంగిపోతున్న వారిని లేవనెత్తే దేవుడు అయా. మరి తండ్రి, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఉద్యోగ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీ జ్ఞానం చేత నింపండి. పెన్షన్ వెళ్తున్న బిడ్డలకు మరి ఆ పెన్షన్ అప్లై అవ్వనట్లుగా సహాయం చేయండి తండ్రి అయ్యా. ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలం చేసి మీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోమని, గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలకు మీరు తోడై ఉండమని, అధికారిని దీవించమని, దైవజనులందరికీ తోడుగా ఉండమని అయ్యా. మరి తండ్రి, అనాథలను ఆదరించమని, అభాగ్యులను ఆదుకోమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి విస్తరింపు చేసి ఫలింప చేయను గాక.